Hello students, welcome back to our channel KNR University BSc Nursing 2025 కి సంబంధించి ఏదైతే కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే చూడబోతున్నాం ఈ వీడియో తరపు నుంచి. మరి ఇక్కడ గత లాస్ట్ ఇయర్ లో 2024 లో స్టూడెంట్స్ కి ఎంత ర్యాంక్ ఉంటే ఏ కాలేజ్ సీట్ వచ్చింది, మరి ఈసారి 2025 లో మరి మీకు ఎంత ర్యాంక్ ఉంది, మరి ఇక్కడ మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చే ఛాయిసెస్ ఉందని మీరు స్టెప్ బై స్టెప్ అయితే మనం ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే వెరిఫై చేయబోతా ఉన్నాం. గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, అదే విధంగా ప్రైవేట్ కాలేజ్ కావచ్చు అనమాట. ఒకసారి కట్ ఆఫ్ ర్యాంక్స్ చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. లైక్ ఈ విధంగా అంటే మరి మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చే ఛాయిసెస్ మీ అందరూ కూడా నోట్అవుట్ చేసుకున్నాను అనమాట ఈ యొక్క వీడియో తరపు నుంచి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఇన్వైట్ చేయండి. అదేవిధంగా మీకు అందరు కూడా ఈ విధంగానే విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి వీడియో అయితే షేర్ చేయండి గైస్. ఓకే, చూడండి ఇక్కడ ఏదైతే మనకు లాస్ట్ ఇయర్ 2024 లో ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ లిస్ట్ అన్నమాట. ఇందులో మనకు స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ ముందుగా గవర్నమెంట్ కాలేజ్ యొక్క లిస్ట్ మెన్షన్ చేసినారు, ఆ తర్వాత ప్రైవేట్ కాలేజ్ యొక్క లిస్ట్ అయితే మెన్షన్ చేసినారు అనమాట. స్టెప్ బై స్టెప్ మనం వెరిఫై చేద్దాం. అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ అనమాట అన్నమా ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ కాలేజ్లో మేము బిఎస్ నర్సింగ్ చేస్తామో మాకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావాలి అని చాలా మంది కూడా అడిగినారు ఇది వరకు మన వీడియో సెక్షన్లో. కాబట్టి మీరు అందరు వెరిఫై చేయండి. ఇక్కడ ప్రైవేట్ కాలేజీ గవర్నమెంట్ కాలేజ్ సంబంధించి మనం కంప్లీట్ తెలుసుకుందాం కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా ఇన్వైట్ చేయండి. ఒక పీడిఎఫ్ లో దాదాపు మనకి ఇక్కడ 123 పేజెస్ ఉంది అనమాట. స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ బిఎస్సి నర్సింగ్ 4 ఇయర్ డిగ్రీ కోర్స్ వరకు మనం వెరిఫై చేద్దాం. గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు రిమ్స్ ఆదిలాబాద్ ఇచ్చారనమాట. ఈ యొక్క కాలేజ్ లోపల సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి మనకి ఇక్కడ అంటే మనకు ఏదైతే మనకు డౌన్ లో కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉంటుందో మనం మెన్షన్ చేస్తారు, ఇక్కడ వెరిఫై చేయండి. ఓకే, అదే విధంగా మీరు అందరూ ఒక్కసారి కళ్ళు అయితే రాసుకొని బుక్ లో నోట్అవుట్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి గైస్, ఇక్కడ మనకు క్యాటగిరీస్ మెన్షన్ చేస్తున్నారు కాబట్టి దాదాపు మరి యొక్క కాలేజ్లో మనకు సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి, అట్లీస్ట్ మీకు ఇక్కడ 30,000 ర్యాంక్ వస్తే మీకు ఇక్కడ ఈ కాలేజ్లో సీట్ రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, మీకు దాదాపుగా ఒక 30,000 ర్యాంక్ వస్తే మీకు ఈ కాలేజ్లో సీట్ రావడం జరుగుతుంది ఆదిలాబాద్ గవర్నమెంట్ కాలేజీలో. ఒకసారి మీరు వెరిఫై చేసుకొని ఇక్కడ మనకు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇస్తున్నారు కాబట్టి మీరు అందరూ ఒకసారి వెరిఫై చేసుకోండి. మీకు ర్యాండమ్గా అనమాట స్టెప్ బై స్టెప్ అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి మీరు ఇంకా డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే ఇక స్క్రీన్ షాట్ తీసుకోండి యొక్క పేజెస్ అన్ని కూడా. ఓకే, అదే విధంగా నెక్స్ట్ సెకండ్ గవర్నమెంట్ కాలేజ్ అండి ఇక్కడ గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు ఏదైతే రాజ్భవన్ రోడ్ హైదరాబాద్ లో ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఈ కాలేజ్లో మనకు సీట్ అవ్వాలంటే ఇక్కడ ఎంత ర్యాంక్ రావాలి, లీస్ట్ ర్యాంక్ ఒకసారి మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 24,986 ర్యాంక్ వచ్చిన విద్యార్థికి ఫీమేల్ కేటగిరీ స్టూడెంట్ కి ఓసీ స్టూడెంట్స్ కి ఇక్కడ సీట్ అవ్వడం జరిగింది అనమాట. కాబట్టి ఈ యొక్క కాలేజ్ మీకు సీట్ అంటే ఎంత రావాలి, అట్లీస్ట్ ఇక్కడ 20,000 ర్యాంక్ ఎబో ర్యాంక్ వచ్చిన విద్యార్థికి ఇక్కడ సీట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆ కేటగిరీస్ ఇస్తున్నారు కదా, ఒకసారి మీరు వెరిఫై చేయొచ్చు అందరు కూడా. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ థర్డ్ కాలేజ్ అనమాట గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ అనమాట ఇది. ఓకే, ఇక్కడ క్యారియర్ మెన్షన్ చేసినారు. ఇక్కడ అట్లీస్ట్ మీకు ఇక్కడ ఏదైతే 20,000 ఎబో ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు కూడా సీట్ రావడం జరుగుతుంది. అట్లీస్ట్ మీకు ఇక్కడ 20,000 ఎబో 29,756 ర్యాంక్ వచ్చిన విద్యార్థికి కూడా ఓసీ క్యాండిడేట్ ఫీమేల్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే సీట్ రావడం జరిగింది. కాబట్టి మీకు కూడా అట్లీస్ట్ ఇక్కడ 20 ఎబో ర్యాంక్ ఉన్న విద్యార్థులకు కూడా ఈ యొక్క బిఎస్సి నర్సింగ్ గవర్నమెంట్ కాలేజ్ సికింద్రాబాద్ లో ఉంటుంది కదా మనకు గాంధీ హాస్పిటల్ కాలేజ్ లో మీకు సీట్ రావడం జరుగుతుంది. వెరిఫై చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ చూడండి గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు జగిత్యాలలో ఉంటుంది అనమాట. టోటల్గా మరి జగిత్యాలలో స్టూడెంట్స్ కి సీట్ రావాలి అనుకున్నట్లయితే ఇక్కడ లిస్ట్ ర్యాంక్ చూడండి అట్లీస్ట్ ఇక్కడ 35,000 ర్యాంక్ ఉండాలి ఇక్కడ ఆల్ కేటగిరీస్ అనమాట. మీరు వెరిఫై చేయొచ్చు. గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు ఎంజిఎం హాస్పిటల్ వరంగల్ లో ఉంటుంది అన్నమాట ఈ కాలేజ్ వచ్చేసి. మరి ఒక గవర్నమెంట్ కాలేజ్ సీట్ వల్ల మీకు ఎంత రావాలి ర్యాంక్ ఇక్కడ చూడండి, ఇక్కడ లిస్ట్ ర్యాంక్ మనకు లాస్ట్ లో ఉంటుంది, వెరిఫై చేయడం జరుగుతుంది. ఇక్కడ దాదాపుగా 50,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా సీట్ ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ మీకు ఇక్కడ ఆ యొక్క వరంగల్ ఉన్నటువంటి కాలేజ్ సీట్ రావాలంటే మీరు దాదాపుగా 50,000 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థులకు అయితే సీట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ సంవత్సరం 2025లో మన కట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చేసి దాదాపు ఒక 50,000 వరకు 48,000 వరకు పెట్టారు. కాబట్టి మీకు ఈసారి అయితే వేరియేషన్ అయితే ఉంటుంది. కాబట్టి దాదాపు మీకు ఒక 45,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి ఇక్కడ ఈ యొక్క గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావడం జరుగుతుంది. మీరు అందరూ వెరిఫై చేయొచ్చు. అంటే ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి దాదాపుగా 2,000 నుంచి 3,000 ర్యాంక్స్ అయితే డిక్రీజ్ అయినాయి అనమాట. లైక్ ఏ విధంగా అంటే మనకు కట్ ఆఫ్ ర్యాంక్స్ అంటే మనకు స్టిక్ చేయడం జరిగింది. మన గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిరిసిల్లలో ఉంటుంది అన్నమాట ఈ కాలేజ్ వచ్చేసి. ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ మనం వెరిఫై చేసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ లో అన్నమాట ఇక్కడ దాదాపుగా 37 ఎబో ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కూడా సీట్ రావడం జరిగింది. ఇక్కడ 50,000 ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఇక్కడ సీట్ రావడం జరిగింది. కాబట్టి అట్లీస్ట్ మీకు ఇక్కడ 40,000 ఎబో ర్యాంక్ ఉండాలి, లైక్ 46,000 కానీ మీకు సీట్ రావడం జరుగుతుంది ఈ యొక్క కాలేజ్లో గవర్నమెంట్ కాలేజ్లో. అదేవిధంగా
నెక్స్ట్ ఇక్కడ గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు బాన్స్వాడలో ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ యొక్క కాలేజ్ సీట్ అంటే దాదాపుగా మీకు ఎంత ర్యాంక్ రావాల్సి ఉంటుంది? ఓకే, దాదాపుగా 40,000 45,000 ఎబో ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా సీట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇయర్లో మీకు ఎంత రావాలి? అట్లీస్ట్ ఇక్కడ 40,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి ఇక్కడ సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి, గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు గద్వాల్లో ఉంటుంది అనమాట. టోటల్గా 45,978 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి సీట్ ఇవ్వడం జరిగింది బీసీ కేటగిరీ. కాబట్టి మీకు ఈసారి 2025లో అట్లీస్ట్ ఇక్కడ 41,000 42,000 ర్యాంక్ ఉంటే మీకు ఈ కాలేజ్లో సీట్ ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ కాలేజ్లో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిద్దిపేట్ అన్నమాట. ఇది దాదాపుగా మీకు ఎంత ర్యాంక్ రావాలి ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డౌన్లో మనం వెరిఫై చేస్తూ ఉన్నాము. ఓకే, అట్లీస్ట్ ఇక్కడ మీకు 40,000 ఎబో ర్యాంక్ వస్తే మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మనకు సూర్యాపేటలో ఉంటుంది. సూర్యాపేట గవర్నమెంట్ కాలేజ్ సీట్లో అంటే దాదాపు మీకు ఇక్కడ చూడండి అట్లీస్ట్ ఇక్కడ 35,000 38,000 39,000 40,000 ఈ యొక్క 11లో మీ ర్యాంక్ ఉంటే సూర్యాపేట కాలేజ్లో మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ కాలేజ్లో. అదేవిధంగా గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మహబూబ్నగర్ అనమాట. దాదాపు కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకొని ఇక్కడ మనకు 50,000 లాస్ట్కి 53,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కూడా సీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం మీకు అట్లీస్ట్ ఇక్కడ దాదాపుగా 40,000 45,000 ఈ యొక్క ర్యాంక్ ఉన్నట్లయితే ఈ యొక్క 40,000 నుంచి 45,000 ర్యాంక్ బిట్వీన్ ఉంటుంది ఖచ్చితంగా అయితే సీట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మనకు కొత్తగూడెంలో మనకు ఉంటుంది అన్నమాట. ఈ కాలేజ్ వచ్చేసి కట్ ఆఫ్ ర్యాంక్స్ మనం చూసుకున్నట్లయితే దాదాపు ఇక్కడ 40,000 ఎబో ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి ఇక్కడ సీట్ రావడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా దాదాపుగా ఒక 38,000 39,000 యొక్క ర్యాంక్స్ ఉన్న స్టూడెంట్స్కి ఇక్కడ సీట్ రావడం జరుగుతుంది ఈ యొక్క కాలేజ్ లోపల. ఓకే, అదేవిధంగా గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మనకు వనపర్తి అనమాట. మరి యొక్క వనపర్తి గవర్నమెంట్ కాలేజ్ మీకు సీట్ అంటే దాదాపుగా సేమ్ అనమాట. 35 నుంచి 40,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి ఈ కాలేజ్లో సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు సంగారెడ్డిలో ఉంటుంది అనమాట. ఈ యొక్క కాలేజ్ మీకు సీట్ అంటే దాదాపుగా చూడండి ఇక్కడ మనకు 50,000 వరకు ఉన్నటువంటి విద్యార్థులు కూడా సీట్ ఇవ్వడం లాస్ట్ ఇయర్. కాబట్టి ఈ సంవత్సరం దాదాపుగా అప్పుడు మీకు ఇక్కడ వచ్చేసి ఒక 40 నుంచి 43,000 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థులకు సంగారెడ్డి బిఎస్సి నర్సింగ్ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావడం అయితే జరుగుతుంది అనమాట. అంటే కాంపిటీషన్ బట్టి అనమాట. మెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాంపిటీషన్ పాల్గొన్నట్లయితే ఎవరి ర్యాంక్ మంచిగా ఉంటుందో వారికి సీట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేబీ ర్యాంక్స్ కూడా మనకు ఇంకా డిక్రీజ్ అవ్వచ్చు. అంటే ఇక్కడ 50,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి సీట్ వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం 30,000 ర్యాంక్ ఉన్న వారికి సీట్ రావచ్చు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటే సీట్ అనేది కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 1:3 రేషియో అన్నప్పుడు దాదాపుగా 3 సీట్లు ఉంటే 1:3 రేషియో అన్నప్పుడు ఇక్కడ ఒక్క సీట్కి 3 పార్టిసిపేట్ చేస్తే ఒక్కరికి మాత్రమే సీట్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఏ విధంగా అంటే ఇప్పుడు 30 మంది పాల్గొన్నట్లయితే 30 మందిలో 20 మందికి సీట్ రాదు, 10 మందికి సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఉంటుంది. కాబట్టి మేబీ ఈసారి ఇంక్రీజ్ కావచ్చు. అంటే ఈ యొక్క సీట్ అలొకేషన్ రేషియో ఇంక్రీజ్ కావచ్చు. అంటే 1:5 కావచ్చు. 50 మంది పాల్గొన్నట్లయితే ఓన్లీ 10 మందికి సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ కౌన్సిలింగ్ లో పాల్గొన్నట్లయితే అంటే కాంపిటీషన్ పెరిగితే ఇక్కడ ర్యాంక్స్ కూడా మనకు స్ట్రిక్ట్ అవుతాయి అనమాట. ఓకే, అందరూ గుర్తుంచుకోండి ఈ యొక్క విషయాన్ని కూడా. ఓకే, అదే విధంగా నెక్స్ట్ కాలేజ్ అంటే గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మంచిర్యాలలో ఉంటుంది అనమాట. దాదాపు మరి ఈ కాలేజ్ మనకు సీట్ అవ్వాలన్నట్లయితే ఒక 48,000 ర్యాంక్ అయితే మనకు లాస్ట్ ఇయర్లో ఉన్న విద్యార్థులకు వచ్చింది. 48,000 ర్యాంక్ ఉన్నా కానీ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరంలో దాదాపుగా సేమ్ అనమాట 35 నుంచి 40,000 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థులకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహబూబాద్ లో ఉంటుందన్నమాట. ఈ యొక్క గవర్నమెంట్ కాలేజ్ మీకు సీట్ అంటే దాదాపుగా 50,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కూడా లాస్ట్ సీట్ వచ్చింది. కానీ ఈ సంవత్సరం వాళ్ళంటే మీకు ఖచ్చితంగా 40 నుంచి 45,000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అదేవిధంగా మన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుని కట్ ఆఫ్ ర్యాంక్స్ మనకు 50,000 బిలో ఇచ్చినారు. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా 40,000 బిలో ఎవరికైతే ర్యాంక్ ఉంటుందో వారందరూ కూడా గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు సీట్ ర్యాంక్ అయితే ఛాయిస్ అయితే ఉంటుంది. ఎందుకంటే స్ట్రిక్ట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కాలేజ్ చూడండి ఇక్కడ గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండ. నెక్స్ట్ కాలేజ్ చూడండి గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండ అనమాట. ఇక్కడ నల్గొండలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్ మీకు సీట్ అంటే దాదాపు ఎంత ర్యాంక్ రావాలి మీకు ఇక్కడ చూడండి. మనకు లాస్ట్ వచ్చేసి 49,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కూడా సీట్ ఇవ్వడం. కాబట్టి ఈసారి మీకు 30,000 ర్యాంక్ ఎబో ఉండాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నాగర్ కర్నూలులో ఉంటుంది అనమాట. ఈ నాగర్ కర్నూలులో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్ మీకు సీట్ అంటే దాదాపుగా మనకు లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇక్కడ 48,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి సీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈసారి మనకు మీకు దాదాపు ఒక 40,000 41,000 35,000 ఈ ర్యాంక్ పరిధిలో అందరికైతే ఈ యొక్క కాలేజ్ సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గౌట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఓకే మన ఖమ్మంలో ఉంటుంది అనమాట. ఈ యొక్క కాలేజ్లో మీకు సీట్ అంటే దాదాపుగా లాస్ట్ కట్ ఆఫ్ చూడండి ఇక్కడ
54,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కూడా సీట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈసారి మీకు దాదాపుగా 40,000 ఎబో ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి దాదాపుగా ఒక నేను 3,000 మీకు చెప్పాను, కానీ దాదాపుగా ఒక 10,000 ర్యాంక్స్ అయితే వేరియేషన్ రావచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకు దాదాపుగా 59,000 ర్యాంక్స్ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుని ఛాయిస్ ఇచ్చారు. కాబట్టి ఈసారి మనకు 48, 49,000 ర్యాంక్ 46,000 ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఛాయిస్ ఇచ్చారు అనమాట. ఇంక్లూడింగ్ ఆల్ కేటగిరీస్ అనమాట. 46,000 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకొని ఛాయిస్ ఇచ్చారు. కాబట్టి మనకు దాదాపుగా 35, 36, 37, 40,000 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే గవర్నమెంట్ కాలేజ్ సీట్ వచ్చా ఛాయిస్ అయితే ఉందన్నమాట. మీరు అందరూ ఒకసారి వెరిఫై చేయొచ్చు. అంటే ఈ సంవత్సరానికి లాస్ట్ ఇయర్కి 10,000 ర్యాంక్ అయితే వేరియేషన్ అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరానికి లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి ఖచ్చితంగా 10,000 ర్యాంక్ అయితే వేరియేషన్ అయితే ఉంటుంది గైస్. ఓకే, మీరందరూ వెరిఫై చేసుకోవచ్చు. ఈ యొక్క మీరందరూ ఉంటుంది గైస్. ఓకే, నెక్స్ట్ కాలేజ్ చూడండి, గౌడ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు తాండూర్ వికారాబాద్ డిస్టిక్ అనమాట. మరి మీకు వికారాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్ సీట్ రావాలంటే మీకు దాదాపుగా 40,000 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి, గౌడ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు సత్తుపల్లి ఖమ్మం అనమాట. ఈ యొక్క గవర్నమెంట్ కాలేజ్ సీట్ అంటే మీకు దాదాపుగా 45,000 ర్యాంక్ ఉంటే మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. నేను ఆల్ కేటగిరీ నుంచి మీకు ఓవర్గా చెప్తా ఉన్నాను. కట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చేసి అంటే ప్రతి ఒక్కరికి మనకు విడి తీసుకొని చెప్పాలంటే టైం అవుతుంది. కాబట్టి మీకు ఓవరాల్గా మీకు ఎంత ర్యాంక్ రావాలని మీకు అనేది కూడా ఒక వెరిఫై ఒక ఎస్టిమేటెడ్ ర్యాంక్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ చూడండి, గౌడ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆందోళన అనమాట. ఆందోళన నథింగ్ బట్ జోగిపేటలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్ మీకు సీట్ అవ్వాలంటే ఎంత ర్యాంక్ రావాల్సి ఉంటుంది? ఇక్కడ 54,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి లాస్ట్ సీట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా 40,000 బిలో ర్యాంక్ ఉండాలి. ఓకే, అదేవిధంగా గౌడ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కొండన్గల్ వచ్చేసి మీకు సీట్ అవ్వాలంటే ఈ యొక్క కాలేజీలో ఎంత ర్యాంక్ ఉండాలి? మీకు దాదాపుగా చూడండి 40,000 ఎబో ర్యాంక్ ఉన్న విద్యార్థులకు సీట్ ఇవ్వడం జరుగుతుంది ఆల్ కేటగిరీస్. అదేవిధంగా గౌడ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉద్గుల్లాపూర్ ఇక్కడ ఈ కాలేజ్ సీట్ అవ్వాలంటే మీకు ఎంత ర్యాంక్ రావాల్సి ఉంటుంది? దాదాపుగా చూడండి మనకి ఇక్కడ 40,000 ఎబో ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ గౌడ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు మహేశ్వరంలో ఉన్నటువంటి కాలేజీలో మీకు సీట్ అవ్వాలంటే దాదాపుగా మీకు 35,000 ఎబో ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క కాలేజ్ మీకు సీట్ అవ్వాలంటే. అదేవిధంగా గౌడ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు యాదగిరి భువనగిరి. ఓకే, ఇక్కడ ఈ కాలేజ్ మీకు సీట్ అవ్వాలంటే దాదాపుగా ఎంత ర్యాంక్ ఉండాలి? 40,000 ఈ యొక్క ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది. ఓకే, 40,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గౌడ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు జనగాంలో ఉన్నటువంటి కాలేజ్ సీట్ అవ్వాలంటే మీకు దాదాపుగా ఇక్కడ మనకు ర్యాంక్స్ అయితే మనకు తక్కువనే. కాబట్టి 35,000, 36,000 ఉన్నటువంటి విద్యార్థులకు ఈ యొక్క కాలేజ్లో సీట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గౌడ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నారాయణపేట్. ఓకే, ఈ యొక్క కాలేజ్లో మీకు సీట్ అవ్వాలంటే గవర్నమెంట్ కాలేజ్లో ఇక్కడ 40,000 ఎబో ర్యాంక్ ఉన్న విద్యార్థులకు సీట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గౌడ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మెదక్ అనమాట. మెదక్ గవర్నమెంట్ కాలేజ్ మీకు సీట్ అవ్వాలంటే దాదాపుగా 35,000 ఎబో ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ గౌడ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నర్సంపేట అనమాట. ఈ కాలేజ్లో మీకు సీట్ అవ్వాలంటే దాదాపుగా 35,000 నుంచి 40,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గౌడ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు కరీంనగర్లో మీకు సీట్ అవ్వాలన్నట్లయితే దాదాపుగా 28,000, 30,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గౌడ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఓకే రామగుండంలో ఉంటుంది అనమాట. ఈ గవర్నమెంట్ కాలేజ్ అనమాట. ఈ కాలేజ్ మీకు సీట్ అవ్వాలంటే దాదాపుగా ఒక 40,000 ఎబో ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కూడా సీట్ రావచ్చు ఈ కాలేజ్ లోపల. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి, గౌడ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు భూపాలపల్లి. ఓకే, ఇక భూపాలపల్లి ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్లో సీట్లు అంటే మీకు దాదాపుగా ఒక 40,000 ర్యాంక్ ఎబో రావాల్సి ఉంటుంది. అదేవిధంగా గౌడ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నిర్మల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్ మీకు సీట్లు అంటే దాదాపుగా 40,000 ఎబో ర్యాంక్ ఉండాలి ఈ కాలేజ్ కూడా. అదేవిధంగా గౌడ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ములుగు ఈ కాలేజ్లో మీకు సీట్లు ఉన్నట్లయితే సేమ్ అనమాట, 40,000 ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది. దాదాపుగా గౌడ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆసిఫాబాద్లో ఉన్నటువంటి కాలేజ్ మీకు సీట్లు అంటే దాదాపుగా 40,000. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ చూడండి, గౌడ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నిజామాబాద్ అనమాట. నిజామాబాద్ గవర్నమెంట్ కాలేజ్ మీకు సీట్లు అంటే దాదాపుగా ఓకే దాదాపుగా మీకు 30,000 నుంచి 35,000 ర్యాంక్ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులకు సీట్ రావడానికి ఛాయిస్ అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ అనమాట. చూడండి మీరు అందరు వెరిఫై చేస్తూ ఎస్ఆర్కే మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మంచిర్యాల్ ఆదిలాబాద్లో ఉన్నటువంటి కాలేజ్ లోపల మీకు బిఎస్ నర్సింగ్లో సీట్ రావాలన్నట్లయితే దాదాపుగా మనకి ఇక్కడ చూడండి 47,000 ర్యాంక్ అయితే ఉంది లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అనమాట. కాబట్టి ఈ సంవత్సరం మీకు 30,000 ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది ఈ కాలేజ్ లోపల సీట్ రావాలంటే. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి
ఎస్ఆర్కే మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మంచిర్యాల ఆదిలాబాద్ అనమాట. ఓకే, ఈ కాలేజ్లో కూడా సేమ్ అనమాట, 30,000 ఎబో ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్. ఓకే, ఈ కాలేజ్లో కూడా మీకు సీట్లు అంటే బిఎస్ నర్సింగ్లో మనకి చూడండి 18,000 ర్యాంక్ ఉన్న విద్యార్థులకు లాస్ట్లో సీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఈ సంవత్సరం మనకి ఎంత ర్యాంక్ ఉండాలి, దాదాపుగా మీకు వచ్చేసి ఒక 10,000, ఓకే 10 to 12,000 ర్యాంక్ ఉన్నట్లయితే మీకు సీట్ ఇవ్వడానికి ఛాయిస్ అయితే ఉంటుంది యొక్క అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో. అదేవిధంగా ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ సేమ్ కాలేజ్ అనమాట, అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్. సేమ్ ర్యాంక్, కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట, సేమ్ కూడా. ఓకే, అదేవిధంగా ఈ యొక్క కాలేజ్ లోపల అదేవిధంగా నెక్స్ట్ చూడండి అవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు ఏదైతే నాగార్జున సాగర్ రోడ్ హైదరాబాద్లో ఉంటుంది అనమాట ఈ కాలేజ్ వచ్చేసి. మరి ఈ కాలేజ్ లోపల మీకు సీట్లు అంటే దాదాపు చూడండి కట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చేసి 46,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి ఇక్కడ సీట్ రావడం జరిగింది లాస్ట్ ఇయర్. కాబట్టి మీకు ఈ సంవత్సరంలో ఎంత ర్యాంక్ ఉండాలి, 35,000 ఎబో ర్యాంక్ ఉన్న విద్యార్థులకు సీట్ రావడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా బిఎస్సి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ముస్లిం మైనార్టీ జనన్నా జనరల్ హాస్పిటల్. ఓకే, మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. మరి ఈ యొక్క కాలేజ్ లోపల మీకు సీట్ రావాలి అనుకున్నట్లయితే ఎంత ర్యాంక్ రావాలి, ఇక్కడ దాదాపుగా మీకు ఒక 40,000 ర్యాంక్ ఈ పరిధిలో ఉన్నట్లయితే మీకు సీట్ రావడానికి అయితే ఛాయిస్ అయితే ఉంటుంది, మీరు వెరిఫై చేయొచ్చు. ఓకే, అదేవిధంగా కేర్ కాలేజ్ ఆఫ్ మనకు నర్సింగ్ బేగంపేటలో ఉంటుంది అనమాట. ఈ యొక్క కాలేజ్ లోపల మీకు సీట్ అవ్వాలంటే ఇక్కడ 40,000 ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది అరౌండ్గా. ఓకే, అదేవిధంగా కేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఓకే మనకు మన్సూర్బాద్ ఎల్బీ నగర్ హైదరాబాద్ లోపల ఉంటుంది కాలేజ్ వచ్చేసి. ఈ కాలేజ్ మీకు సీట్ అనేది దాదాపుగా 40,000 ఎబో ర్యాంక్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది, అంటే దాదాపుగా 40,000 ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా దుర్గాబాయ్ దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు విద్యానగర్ హైదరాబాద్ లోపల ఉంటుంది అనమాట. ఈ కాలేజ్ లోపల మీకు సీట్ అవ్వాలంటే దాదాపుగా 30,000 ర్యాంక్, ఓకే 30 నుంచి 35,000 ర్యాంక్ పరిధిలో ఉన్నట్లయితే మీకు ఈ కాలేజ్లో మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది దుర్గాబాయ్ దేశ్ముఖ్ కాలేజ్లో. అదేవిధంగా నెక్స్ట్ కాలేజ్ చూడండి, ఇక్కడ ఏదైతే ఈశ్వరీబాయ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు వెస్ట్ మారేడుపల్లి సికింద్రాబాద్లో ఉంటుంది అనమాట. మరి ఈ కాలేజ్లో మీకు సీట్ రావాలంటే దాదాపు చూడండి మనకు కట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చేసి ఇక్కడ మనకు 41,000 దగ్గర మెన్షన్ చేసినారు. కాబట్టి మీకు ఎంత ర్యాంక్ ఉండాలి ఈ సంవత్సరం, ఇక్కడ 30,000 ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా గౌతమి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఓకే మనకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కాలేజ్ లోపల మీకు ఎంత ర్యాంక్ ఉండాలి సీట్ ఇవ్వాలంటే ఇక్కడ దాదాపుగా 40,000 బిలో ర్యాంక్ ఉండాలి, మీకు ఈ కాలేజ్లో సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రీన్ లీఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఈ యొక్క కాలేజ్ లోపల మనకు ఎంత ర్యాంక్ ఉండాలి, ఇక్కడ బిలో 40,000 ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా హోలీ మేరీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో దాదాపుగా మీకు ఎంత ర్యాంక్ ఉండాలి, దాదాపు ఇక్కడ 25,000 అయితే లాస్ట్లో ఉందన్నమాట. ఓకే, ఇక్కడ 54,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కూడా లాస్ట్లో సీట్ రావడం జరిగింది. మరి మీకు 40,000 బిలో ఉండాలి ఈ కాలేజ్ సీట్ అన్నట్లయితే. ఓకే, దాదాపు మీరు అందరూ అబ్జర్వ్ చేయండి గైస్, ఇక్కడ లాస్ట్ ఇయర్కి 10,000 పరకు అయితే ఉంటుంది అనమాట. మీరు అందరూ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే మనకు ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి మనకు 46 దాకానే మనకు పెట్టడం జరిగింది. ఈ యొక్క పరిధిలో 46, 47 దాకానే మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకొని పెట్టినారు. కాబట్టి ఈ యొక్క మీకు అందరు కూడా 45,000 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే సీట్ పొందే ఛాయిస్ అయితే ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఫర్దర్గా మన కౌన్సిలింగ్లో సీట్లు మిగిలి ఉంటే మరి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇంక్రీజ్ చేస్తారా, ఎలా ఉంటుందో ఒకసారి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ తర్వాత మనకు ఏదైనా ఒక ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత మనకు ఒక ఫ్లాట్ అయితే వస్తుందన్నమాట. ర్యాంక్స్ ఇంక్రీజ్ చేస్తారా, ఇంక్రీజ్ చేయక ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ సెటిల్మెంట్ తర్వాత మన 2025లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏమైనా ఇంక్రీజ్ చేస్తారా చేయాలని ఒకసారి మనము కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇంక్రీజ్ చేస్తారా చేయాలని కూడా మనకు క్లారిటీ అయితే వస్తుంది ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ క్లాస్ చూడండి, ఇండో అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు బంజారీస్లో ఉంటుంది అనమాట. ఈ కాలేజ్ లోపల మనకు సీట్ ఉన్నట్లయితే ఎంత ర్యాంక్ ఉండాలి, దాదాపుగా 40,000 బిలో ర్యాంక్ ఉండాలి. అదేవిధంగా జేఎంజే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు ఓకే ఈ కాలేజ్ లోపల మీకు సీట్ ఉన్నట్లయితే 40,000 బిలో ర్యాంక్ ఉండాలి. అదేవిధంగా చూడండి కళాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఓకే ఈ కాలేజ్ మీకు సీట్ ఉన్నట్లయితే ఎంత ర్యాంక్ ఉండాలి, ఓకే 40,000 ర్యాంక్ ఉండాలి. ఓకే, దాదాపుగా నెక్స్ట్ ఇక్కడ చూడండి కిమ్స్ కాలేజ్ అనమాట, కిమ్స్ కాలేజ్ ఆఫ్ బిఎస్ నర్సింగ్ ఈ యొక్క కాలేజ్ లోపల మీకు సీట్ ఉన్నట్లయితే ఎంత ర్యాంక్ ఉండాలి బిలో, ఇక్కడ మనకు లాస్ట్ 40,000 కట్ ఆఫ్ ర్యాంక్ ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మీకు ఖచ్చితంగా అయితే 25,000 నుంచి 35,000 ర్యాంక్ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ కాలేజ్ లోపల సీట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా యశోద లక్ష్మి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఓకే మనకు ఈ కాలేజ్ లోపల సీట్ రావాలి అనుకున్నట్లయితే మీకు ఎంత ర్యాంక్ రావాలి, లాస్ట్ చూడండి కట్ ఆఫ్ ఇక్కడ మనకు 53,000 ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా సీట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ సంవత్సరం 10,000 మైనస్ చేసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా 43,000
ఇక్కడ 43,000 ఉన్న స్టూడెంట్స్కి సీట్ రావడానికి అయితే ఛాయిస్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, అదేవిధంగా మిడ్వీన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట. ఈ కాలేజ్ లోపల మీకు సీట్ రావాలన్నట్టయితే ఎంత ఇచ్చారు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇక్కడ వెరిఫై చేయండి. 53,000 కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా 40,000 ఎబో ర్యాంక్ ఉన్నట్లయితే ఈ కాలేజ్లో మీకు సీట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మదర్ కృష్ణాబాయ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట. మనకు ఈ కాలేజ్లో కూడా సీట్ రావాలంటే మీకు ఎంత ర్యాంక్ ఉండాలి, అట్లీస్ట్ ఇక్కడ 43,000 ర్యాంక్ ఉంటే మీకు సీట్ రావడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా మదర్ తెరీసా కాలేజ్ ఆఫ్ బిఎస్సి నర్సింగ్, ఓకే, మోలాలి ఈ సైడ్లో ఉంటుంది అనమాట. ఈ కాలేజ్లో కూడా మీకు సీట్ రావాలంటే ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 36,000 ర్యాంక్ అయితే ఉందన్నమాట లాస్ట్ ఇయర్లో. కాబట్టి ఈసారి మీకు ఎంత ర్యాంక్ ఉండాలి, అట్లీస్ట్ ఇక్కడ మీకు 20,000 ర్యాంక్ ఉంటే మీకు ఈ కాలేజ్లో కూడా సీట్ రావడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా మదర్ తెరీసా కాలేజ్ ఆఫ్ బిఎస్సి నర్సింగ్ మౌలాలి ఈసీఎల్లో ఉంటుంది అనమాట. ఈ కాలేజ్ లోపల మీకు సీట్లు ఉన్నట్లయితే దాదాపుగా లాస్ట్ వచ్చేసి 48,000 ఉందన్నమాట కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి. కాబట్టి మీకు అట్లీస్ట్ ఇక్కడ 35,000 నుంచి 40,000 లోపు ఉంటే మీకు సీట్ రావడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఓవైసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు కంచన్బేగ్ హైదరాబాద్ అనమాట. ఈ కాలేజ్ లోపల మీకు సీట్లు ఉన్నట్టయితే ఇక్కడ చూడండి అట్లీస్ట్ మీకు ఇక్కడ ఎంత ర్యాంక్ ఉండాలి, 35,000 ర్యాంక్ ఉంటే మీకు సీట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూడండి ప్రిన్స్ కాలేజ్ అనమాట. ప్రిన్స్ దురు చెహోవర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట. పురాణి ఆవాల్లో ఉంటుంది అనమాట. దాదాపు ఈ కాలేజ్ లోపల మీకు ఎంత ర్యాంక్ రావాలి సీట్ ఉన్నట్లయితే ఇక్కడ 53,000 అయితే లాస్ట్ లో కట్ ఆఫ్ ఉంది అనమాట. ఈ సంవత్సరం మీకు ఖచ్చితంగా 40,000 బిలో ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అదేవిధంగా శాంతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఓకే, ఈ కాలేజ్ లోపల మీకు సీట్ ఉన్నట్లయితే ఎంత రావాలి, ఇక్కడ 40,000 బిలో ఉండాలి. ఓకే, అదేవిధంగా సిగ్మా కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఓకే, ఈ కాలేజ్ లోపల మీకు సీట్ ఉన్నట్లయితే ఎంత ఉండాలి ర్యాంక్, ఇక్కడ 40,000 నుంచి 45,000 ర్యాంక్ ఉన్న విద్యార్థులకు కూడా సీట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి సీతారామయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు సూరారం కాలనీ ఇచ్చారు జీడిమెట్ల. ఈ కాలేజ్ లోపల మీకు సీట్ రావాలన్నట్టయితే అట్లీస్ట్ మీకు ఇక్కడ 35,000 నుంచి 40,000 ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ సీతారామయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూరారం కాలనీ మనకి ఇవ్వడం జరిగింది. ఈ కాలేజ్ లోపల ఇక్కడ చూడండి ఎంత ర్యాంక్ ఉండాలి, బహుశా మీకు వచ్చేసి 35,000 నుంచి 45,000 ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా విజయ మేర్ కాలేజ్ ఆఫ్ నెక్స్ట్ చూడండి విజయ మేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట. మనకు ఈ కాలేజ్ లోపల మీకు సీట్ ఉన్నట్టయితే అట్లీస్ట్ ఇక్కడ 45,000 ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా మమతా కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఓకే, మనకి బాజ్పల్లో ఉంటుంది. ఈ కాలేజ్ లోపల మీకు సీట్ ఉన్నట్టయితే దాదాపుగా 40,000 నుంచి 45,000 ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ టిఎస్ఆర్టీసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు తార్నాకలో ఉంటుంది అనమాట. ఈ కాలేజ్ లోపల మీకు సీట్లు ఉన్నట్లయితే అట్లీస్ట్ ఇక్కడ మీకు 30 నుంచి 35,000 లోపు అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇమేజ్ మాదాపూర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట. ఈ కాలేజ్ లోపల 40,000 ఎబో ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కూడా సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ సత్యలక్ష్మి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఓకే, మనకి ఈ కాలేజ్ లోపల ఎంత ర్యాంక్ ఉండాలి, ఇక్కడ అట్లీస్ట్ ఇక్కడ మీకు ఒక 40,000 నుంచి 45,000 ర్యాంక్ ఉంటే మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మహిళా దీక్షిత సమితి అండ్ బిఎంఎల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట. మనకు ఈ కాలేజ్ లోపల 45,000 ర్యాంక్ పరిధిలో ఉన్నట్టయితే మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దేవి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట కుక్కడపల్లిలో ఉంటుంది. ఈ కాలేజ్ లోపల మీకు సీట్లు ఉంటే దాదాపుగా ఎంత ర్యాంక్ ఉండాలి, అట్లీస్ట్ ఇక్కడ 40,000 ఎబో ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కి రావడం జరుగుతుంది. సీట్ అరుంధతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు దుండిగల్లో ఉంటుంది అనమాట. ఈ కాలేజ్ లోపల మీకు సీట్లు అంటే అట్లీస్ట్ మీకు ఇక్కడ 35,000 ఎబో ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కి అయితే వస్తుంది. ఆ 35,000 నుంచి 40,000 ర్యాంక్ ఉంటే మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ కాలేజ్ చూడండి ఏంజల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. మనకు ఈ కాలేజ్ లోపల మనకు సీట్లు అంటే 40,000 ర్యాంక్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి కిన్నెర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మన ఖమ్మంలో ఉంటుంది. ఇక్కడ దాదాపుగా 40,000 నుంచి 45,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కి సీట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మమతా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఈ కాలేజ్ లోపల మనకు సీట్ రావాలి అనుకున్నట్లయితే దాదాపుగా ఒక 40,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కి సీట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి మారుతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట. ఈ యొక్క కాలేజ్ లోపల మీకు సీట్లు ఉన్నట్లయితే దాదాపు 40,000 ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి మారుతి పారామెడికల్ అకాడమీ అనమాట. ఈ కాలేజ్ లోపల మీకు సీట్లు ఉంటే అట్లీస్ట్ మీకు ఇక్కడ 35 నుంచి 40,000 ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా పుల్పట్టి ప్రసాద్ కాలేజ్ అనమాట. ఈ కాలేజ్ లోపల మీకు దాదాపుగా ఒక 45,000 నుంచి దాదాపుగా ఒక 40 నుంచి 45,000 ర్యాంక్ మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్వర్ణాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఈ కాలేజ్ లోపల అట్లీస్ట్ మీకు ఇక్కడ ఒక 45,000 ర్యాంక్ ఉన్నట్లయితే మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చెల్మేడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనమాట. ఈ యొక్క బిఎస్సి నర్సింగ్ కాలేజ్లో మీకు సీట్ ఉన్నట్లయితే దాదాపు ఒక
అట్లీస్ట్ ఇక్కడ మీకు 35 నుంచి 40,000 ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతిమ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట, ఈ కాలేజ్ లోపల మీకు దాదాపుగా చూడండి మనకు లాస్ట్లో వచ్చేసి 53 కట్ ఆఫ్ ఉంది కాబట్టి అట్లీస్ట్ మీకు ఇక్కడ 30,000 నుంచి 45,000 ర్యాంక్ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా సీట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా సంతోష్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు ఓకే విద్యానగర్, ఈ యొక్క కాలేజ్ లోపల అట్లీస్ట్ మీకు ఇక్కడ 40,000 బిలో ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా శివానంద కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఈ కాలేజ్ లోపల మీకు ఎంత ర్యాంక్ ఉండాలి, అట్లీస్ట్ ఇక్కడ 40,000 బిలో ర్యాంక్ ఉంటే మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇండియన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట మనకు, ఈ కాలేజ్ లోపల మీకు ఎంత ర్యాంక్ ఉండాలి, అట్లీస్ట్ ఇక్కడ 40,000 బిలో ర్యాంక్ ఉంటే సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నవోదయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఓకే, ఈ కాలేజ్ లోపల అట్లీస్ట్ ఇక్కడ చూడండి 25,000 నుంచి 30,000 ర్యాంక్ ఉన్నట్లయితే మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏదైతే నవోదయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట, అంటే ఇక్కడ మనకు మేల్స్ క్యాండిడేట్ కి ఫీమేల్ క్యాండిడేట్ సపరేట్ ఇచ్చినారు, ఒకసారి మీరు వెరిఫై చేయొచ్చు. ఓకే, అదేవిధంగా ఈ కాలేజ్ లోపల మీకు ఎంత ర్యాంక్ ఉండాలి, దాదాపుగా 40,000 బిలో ర్యాంక్ ఉన్నట్లయితే ఫీమేల్ క్యాండిడేట్స్ కి సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూడండి శ్రీ వెంకట సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట. ఓకే, ఇక్కడ బాయ్స్ కి సీట్ ఉన్నట్లయితే దాదాపుగా ఒక 30,000 ర్యాంక్ బిలో ఉన్నట్లయితే ఈ కాలేజ్ పై సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గర్ల్స్ కి వచ్చేసి ఇక్కడ దాదాపుగా ఒక 40,000 ర్యాంక్ ఉన్న కానీ సీట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, అదేవిధంగా ఎంఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పసలవాది సంగారెడ్డిలో ఉంటుంది అనమాట ఈ కాలేజ్ వచ్చేసి. ఈ కాలేజీ లోపల మీకు సీట్ ఉన్నట్లయితే ఎంత ర్యాంక్ ఉండాలి, అట్లీస్ట్ ఇక్కడ మీకు బిలో ఒక 35,000 నుంచి 45,000 ర్యాంక్ ఉంటే మీకు ఈ కాలేజ్ లోపల సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్వీఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఓకే, ఈ కాలేజ్ లోపల మనకు సీట్ ఉన్నట్టయితే దాదాపుగా 40,000 బిలో ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా తర్వాత సురభి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు సిద్దిపేటలో ఉంటుంది, ఒక బిలో 40,000 ర్యాంక్ ఉండాలి. చందన కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఒక 42,000. అదేవిధంగా దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఓకే 45,000 కట్ ఆఫ్ ర్యాంక్. అదేవిధంగా ఇక్కడ కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనమాట మనకు, ఈ కాలేజ్ లోపల మీకు సీట్ ఉన్నట్లయితే దాదాపుగా మేల్స్కి వచ్చేసి అనమాట మీకు ఒక అట్లీస్ట్ ఇక్కడ 25,000 బిలో ర్యాంక్ ఉంటే ఇక్కడ బాయ్స్ సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గర్ల్స్కి వచ్చేసి అట్లీస్ట్ ఇక్కడ అదేవిధంగా గర్ల్స్కి వచ్చేసి ఇక్కడ దాదాపుగా 35,000 నుంచి 40,000 ర్యాంక్ ఉంటే ఇక్కడ సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు సీట్లు ఉన్నట్లయితే దాదాపుగా ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ కి అండర్ మీకు 35,000 ర్యాంక్ ఉంటే ఈ కాలేజ్ లోపల సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూడండి నైట్ యాంగిల్ కాలేజ్లో మీకు సీట్లు ఉన్నట్లయితే దాదాపుగా ఇక్కడ ఎంత ర్యాంక్ రావాల్సి ఉంటుంది, బిలో 45,000 రావాల్సి ఉంటుంది. అదేవిధంగా శ్రీ తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో మీకు సీట్లు ఉన్నట్లయితే దాదాపుగా చూడండి మనకు కట్ ఆఫ్ 54 ఇచ్చినారు కాబట్టి ఈ సంవత్సరం మీకు దాదాపుగా 40,000 బిలో ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూడండి భవానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఓకే, ఈ కాలేజ్ లోపల మీకు సీట్ రావాలన్నట్లయితే ఎంత ర్యాంక్ ఉండాలి, దాదాపుగా మీకు 30,000 నుంచి 40,000 ర్యాంక్ ఉంటే మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ రామచంద్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఓకే, ఈ కాలేజ్ లోపల మీకు సీట్లు అంటే బాయ్స్ కి దాదాపుగా ఒక 15,000 ర్యాంక్ ఉంటే ఇక్కడ సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ బాయ్స్ కి. అదేవిధంగా ఫీమేల్ కేటగిరీ స్టూడెంట్స్ చూడండి శ్రీరామచంద్ర కాలేజ్లో దాదాపుగా 35 నుంచి 45,000 ర్యాంక్ స్టూడెంట్స్ కి సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట ఓకే మనకు డిచ్చిపల్లిలో ఉంటుంది. ఈ కాలేజ్ లోపల ఎంత ర్యాంక్ రావాలి మీకు, దాదాపుగా 45,000 ర్యాంక్, ఆ ర్యాంక్ పరిధిలో ఉంటే మీకు సీట్ రావడానికి ఏదో ఛాయిస్ అయితే ఉంటుంది. అదేవిధంగా శ్రీ సూర్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఓకే, ఈ కాలేజ్ లోపల మీకు సీట్లు అంటే దాదాపుగా 30 నుంచి 40,000 ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ డిఆర్ పట్నం మహేందర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట చేవల్లో ఉంటుంది. ఈ కాలేజ్ లోపల మీకు సీట్ రావాలన్నట్లయితే దాదాపుగా 35,000 నుంచి 45,000 ర్యాంక్ ఉంటే ఇక్కడ సీట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ అదే కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే మనకు యావరేజ్ గా ఉంటుంది అనమాట ప్రతి ఒక్క కాలేజ్కి. నెక్స్ట్ చూడండి అపెక్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఓకే 35,000 నుంచి 40,000 ర్యాంక్ ఉండాలి. అదేవిధంగా డ్యూస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట, ఈ కాలేజ్ లోపల అట్లీస్ట్ ఇక్కడ 25,000 ర్యాంక్ ఉంటే సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మేల్స్ క్యాండిడేట్ కి. అదేవిధంగా ఫీమేల్ కేటగిరీ స్టూడెంట్స్ కి దాదాపుగా ఒక 40,000 ర్యాంక్ ఉంటే ఈ కాలేజ్ లోపల సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి గ్లోబల్ కస్తూర్బా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట, ఈ కాలేజ్ లోపల మేల్ కేటగిరీ స్టూడెంట్స్ కి సీట్ రావాలన్నట్లయితే దాదాపుగా ఇక్కడ 15,000 నుంచి 20,000 లోపు ఉన్నట్లయితే సీట్ రావడానికి ఏదో ఛాయిస్ అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ గ్లోబల్ కస్తూర్బా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఫీమేల్ కేటగిరీ స్టూడెంట్స్ అనమాట అట్లీస్ట్ ఇక్కడ 30,000 నుంచి 40,000 ర్యాంక్ బిట్వీన్ ఉంటే ఇక్కడ ఈ కాలేజ్ లోపల సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కామినేని నెక్స్ట్ ఇక్కడ కామినేని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట, ఈ కాలేజ్ లోపల ఎంత ర్యాంక్ ఉండాలి, సీట్ ఉన్నట్టయితే దాదాపుగా 30,000 బిలో ఉండాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా
మెడిసిటీ కాలేజ్ అనమాట. మెడిసిటీ కాలేజ్ లోపల ఎంత ర్యాంక్ ఉండాలి, దాదాపుగా 25 నుంచి 30,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా మెడిసిటీ కాలేజ్ అనమాట ఇది అక్కడ ముందు చెప్పింది బాయ్స్కి. నెక్స్ట్ ఇక్కడ గర్ల్స్కి వచ్చేసి దాదాపుగా 30 నుంచి 40,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెదర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట మన కుకట్పల్లిలో ఉంటుంది. ఈ కాలేజ్ లోపల సీట్లు అంటే దాదాపు 40,000 ర్యాంక్ నుంచి 45,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రెయిన్బో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట మనకు మేడ్చల్లో ఉంటుంది. ఈ కాలేజ్ లోపల సీట్ రావాలన్నట్లయితే దాదాపుగా అట్లీస్ట్ ఇక్కడ 40,000 ఎబో ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది. 40,000 నుంచి 44,000 ఈ పరిధిలో ఉంటే మీకు సీట్ రావచ్చు. ఓకే, అదేవిధంగా షాదన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి మనకు దాదాపుగా ఎంత ర్యాంక్ ఉండాలి ఈ కాలేజ్ లోపల, దాదాపుగా 18,000 నుంచి దాదాపుగా 25,000 ర్యాంక్ ఉంటే మీకు ఈ కాలేజ్లో సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ షాదన్ ఇన్స్టిట్యూట్లో మేల్స్ క్యాండిడేట్స్కి, అదేవిధంగా ఫీమేల్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా సేమ్ అనమాట. దాదాపుగా 20,000 అట్లీస్ట్ 20 నుంచి 21,000 ర్యాంక్ ఉంటే ఈ కాలేజ్ లోపల సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తులసి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు ఏదైతే మనకు కుషాయిగూడలో ఉంటుందన్నమాట. ఈ కాలేజ్ వచ్చేసి దాదాపుగా ఈ కాలేజ్ లోపల సీట్ అవ్వాలంటే ఇక్కడ ఓకే దాదాపుగా 40 నుంచి 42,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ ర్యాంక్స్ ఉన్నట్టయితే మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విజయ హెల్త్ కేర్ అకాడమీ సొసైటీ ఈ కాలేజ్ లోపల మీకు సీట్లు ఉన్నట్టయితే దాదాపుగా చూడండి 25,000 ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫీమేల్ కేటగిరీలో. అదేవిధంగా నెక్స్ట్ మేల్ కేటగిరీలో 25,000 ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది మేల్ కేటగిరీలో. అదేవిధంగా ఫీమేల్ కేటగిరీలో దాదాపుగా 35,000 నుంచి 40,000 ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఓకే ఈ కాలేజ్ లోపల మనకు చూడండి కేటగిరీ చూడండి దాదాపుగా ఎంత ర్యాంక్ ఉండాలని అన్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ చూడండి యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట. ఈ యొక్క కాలేజ్లో మీకు సీట్ రావాలన్నట్లయితే దాదాపు మీకు 20,000 నుంచి 30,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట. ఈ కాలేజ్ లోపల అట్లీస్ట్ ఇక్కడ మీకు 35,000 నుంచి 40,000 ర్యాంక్ ఉండాలి. అదేవిధంగా యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట. ఈ కాలేజ్ లోపల సేమ్ అనమాట దాదాపుగా 35,000 ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది అట్లీస్ట్ మీకు సీట్ రావాలన్నట్టయితే. అదేవిధంగా సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఓకే ఈ కాలేజ్ లోపల అట్లీస్ట్ ఇక్కడ మీకు 35 నుంచి 45,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బాలాజీ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి అట్లీస్ట్ ఇక్కడ మీకు 10,000 నుంచి దాదాపు 19,000 ర్యాంక్ ఉన్నట్లయితే మీకు ఈ కాలేజ్ లోపల సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫీమేల్ కేటగిరీ స్టూడెంట్స్కి అట్లీస్ట్ ఇక్కడ 35,000 ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా జయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు దాదాపుగా ఒక 25,000 ర్యాంక్ అయితే స్టిక్లో పెట్టేసుకొని 25,000 ర్యాంక్ ఉన్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి సీట్ ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 1 ర్యాంక్ నుంచి 25,000 ర్యాంక్ లోపు అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఫీమేల్ కేటగిరీ స్టూడెంట్స్ చూడండి జయ కాలేజ్లో దాదాపుగా 35,000 అయితే ఉండాల్సి ఉంటుంది స్ట్రిక్ట్గా ర్యాంక్. అదేవిధంగా జయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండలో ఉంటుంది అనమాట. ఫీమేల్ కేటగిరీ స్టూడెంట్స్కి 10,000 నుంచి 15,000 వరకు ఉన్నట్లయితే ఖచ్చితంగా సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఫీమేల్ కేటగిరీ అనమాట దాదాపుగా 35,000. అదేవిధంగా మేధా ఇన్స్టిట్యూట్ కాలేజ్ అనమాట ఫీమేల్ క్యాండిడేట్స్కి ఓకే మేధా ఇన్స్టిట్యూట్ నెక్స్ట్ చూడండి మేధా ఇన్స్టిట్యూట్ నెక్స్ట్ కాలేజ్ చూడండి మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ అనమాట. ఈ కాలేజ్ లోపల ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి దాదాపుగా అట్లీస్ట్ ఇక్కడ 10,000 నుంచి 25,000 ర్యాంక్ ఉన్నట్లయితే ఈ కాలేజ్ లోపల సీట్ ఇవ్వడం జరుగుతుంది మేల్ క్యాండిడేట్స్కి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మేధా ఇన్స్టిట్యూట్లో ఫీమేల్ క్యాండిడేట్స్కి అట్లీస్ట్ ఇక్కడ 35,000 ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా రోహిణి కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో ఫీమేల్ క్యాండిడేట్స్కి 35,000 కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూడండి సెయింట్ ఆన్స్ కాలేజ్ అనమాట. దాదాపుగా ఈ కాలేజ్ లోపల 25,000 నుంచి 35,000 ర్యాంక్ స్టూడెంట్స్కి సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెయింట్ జాన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో ఈ కాలేజ్ లోపల దాదాపుగా ఇక్కడ స్టూడెంట్స్కి అట్లీస్ట్ ఇక్కడ 20,000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇక్కడ 35,000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది అట్లీస్ట్ ఇక్కడ. అదేవిధంగా ప్రతిమ రిలైఫ్ కాలేజ్ వచ్చేసి మనకు దాదాపుగా మనం కట్ ఆఫ్ ర్యాంక్స్ లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి 33,000 వరకు అయితే ఇచ్చారనమాట. ఈ సంవత్సరంలో దాదాపుగా 25,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి ఖచ్చితంగా సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 30,000 ఎబో ఉన్నా కానీ మేబీ ఛాయిస్ అయితే ఉండొచ్చు అనమాట. ఓకే, అదేవిధంగా ప్రతిమ రిలైఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు హన్మకొండలో ఉంటుంది. ఇక్కడ ఈ కాలేజ్ లోపల సీట్లు అనేది దాదాపుగా మనకు 30,000 బిలో ఉండాల్సి ఉంటుంది 30,000 నుంచి 40,000. అదేవిధంగా తర్వాత ప్రశాంతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు మేల్ క్యాండిడేట్స్కి అట్లీస్ట్ ఇక్కడ 25,000 రావాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి 40,000. తర్వాత ఫాదర్ కొలంబో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు వరంగల్లో ఉంటుంది. ఈ కాలేజ్ లోపల అట్లీస్ట్ ఇక్కడ 25 నుంచి 30,000 ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది మేల్ క్యాండిడేట్స్కి. అదేవిధంగా ఫాదర్ కొలంబో కాలేజ్ ఇక్కడ ఫీమేల్ కేటగిరీ స్టూడెంట్స్కి 40,000 ర్యాంక్ అయితే ఉండాల్సి ఉంటుంది అట్లీస్ట్గా. అపోలో ఇదనమాట ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ వీడియో తరఫు నుంచి తెలంగాణలో ఉన్నటువంటి
గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. BSc నర్సింగ్ 4 ఇయర్ డిగ్రీ కోర్స్ సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ అయితే ప్రతి దగ్గర అయితే వెరిఫై చేసుకోండి. మీకు అందరు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనమాట ఈ వీడియో తరపు నుంచి. దాదాపుగా లాస్ట్ ఇయర్కి ELSకి 10,000 మనకు కట్ ఆఫ్ ర్యాంక్స్ స్ట్రిక్ట్ చేశారు కాబట్టి 10,000 ర్యాంక్స్ మీకు కట్ చేసేసి మీకు కట్ ఆఫ్ ర్యాంక్ అయితే చెప్పడం జరిగింది. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.